హలో అండి, వెల్కమ్ టు సాయిజరీ ఫ్యాషన్స్. ఈ బ్లౌజ్ని చూస్తున్నారు కదండి. అప్పుడప్పుడు చిన్న చిన్న షార్ట్స్ పెడుతూనే ఉన్నాను. ఫైనల్గా దీని లుక్ అయితే ఈ విధంగా వచ్చిందండి. దీనికి ప్యాచ్ వర్క్ ఏ విధంగా వేసాం అనేది ఈ 10 నిమిషాల్లోనే మనం నేర్చుకుందాం ఎలాగూ ఏంటి అనేది. దీనికి ముఖ్యంగా మనకి షేప్ కరెక్ట్గా రావాలి అంటే పేపర్ సాఫ్ట్ అనేది కంపల్సరీ అండి. పేపర్ సాఫ్ట్ అనేది ఉంటేనే మనం ఎలాంటి షేప్ ఇచ్చినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చాము. బ్యాక్ సైడ్ మాత్రం రౌండ్ నెక్ని చిన్నగా లీఫీ టైప్లో అంటే రౌండ్ నెక్ తీసుకుని దాన్ని చిన్నగా ఇచ్చాము. అది ఎలా ఇచ్చాము ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పేపర్ సాఫ్ట్ తీసుకుందామండి. నెక్కి ఏ విధంగా అయితే 2.5 ఇంచెస్ నెక్కి పెడతామో అలాగే ఈ పేపర్ సాఫ్ట్ని కూడా తీసుకుని నెక్ డీప్ ఎంతవరకు ఉంది అనేది మనం ఇక్కడ చూసుకుని దానికంటే 3 ఇంచులు ఎక్స్ట్రా పేపర్ సాఫ్ట్ని బార్ తీసుకున్నామండి. వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ని ఎక్స్ట్రా తీసుకున్నాం. 2.5 కాకుండా 2 ఇంచెస్ని ఎక్స్ట్రా తీసుకున్నాం. మనం ఇక్కడ నెక్ షేప్ ఎప్పుడు ఎలా అయితే రౌండ్ తీస్తామో అదేవిధంగా ఇట్లా రౌండ్ తీసేసుకుని ఈ కింద మాత్రం చిన్న కర్వ్ ఇచ్చామంటే లీఫ్ షేప్ లాగా వస్తుంది. కొంచెం బాగుంటుంది అన్నమాట. రెగ్యులర్గా కాకుండా రౌండ్ షేపే కానీ ఇంకా ఓకే డౌన్ అవ్వదు. ఇదిగోండి పైన షోల్డర్ మీద నుంచి చిన్న కటింగ్ మనం ఇక్కడ రౌండ్ తీసాం కదా, ఆ రౌండ్ దగ్గర నుంచి లీఫ్ టైప్లో ఇచ్చి ఈ పైనుంచి చిన్న కర్వ్తో ఇలా తిప్పామండి పేపర్ సాఫ్ట్ మీద. డ్రాయింగ్ అనమాట. ఇదే మనం పెన్సిల్తో గీసుకుంటే కనిపిస్తుంది. ఇదిగోండి డార్క్గా కనిపించడం కోసం మళ్ళీ ఒకసారి గీసాను. దాన్ని ఇటువైపున ఫోల్డ్ చేసి మనం పేపర్ని కొంచెం ఇలా రబ్ చేసినట్లయితే ఈ బీసుకున్నటువంటి ఆ కలరు ఇటువైపున కూడా పడి కరెక్ట్గా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తూ ఉండండి. పేపర్ సాఫ్ట్ మీద వేసాము అంటే ఎలాంటి నెక్ అయినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది. మనం అంత క్రితం ఒకసారి గ్రీన్ కలరు అండ్ పింక్ కలర్ తోటి ఒక ప్యాచ్ వర్క్ వేసి కట్ చేయలేదు, బ్లౌజ్ మాత్రం చూపిస్తే ఒక సిస్టర్ అడిగారండి ఒకసారి కటింగ్ కూడా పెట్టాక, కానీ అది కూడా ఇలాగే పెట్టానమ్మా. ఒకసారి ఈ వీడియోని కనుక మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. అది బ్లౌజ్ కలర్ ఒక్కటే వేరన్నమాట. ఇదిగోండి ఇట్లా శారీలోని కట్టు చెంగుకు వచ్చినటువంటి పీస్ని మాత్రం తీసుకున్నాను. ఇలా తీసుకొని ఇది ఐరన్ చేసేస్తే సరిపోతుంది. ప్లెయిన్ క్లాత్కి అతుక్కుపోద్ది. ఐరన్ బాక్స్ పనిచేయట్లేదు కాబట్టి నేను ఇలా స్టిచ్ వేస్తున్నాను అనమాట. స్టిచ్ వేసి నాకు కదలకుండా ఉంటుంది కదా. మనం పేపర్ సాఫ్ట్ మీద ఎలాంటి షేప్ ఇచ్చామో ఆ షేప్ ప్రకారమే కుడుతున్నాను అనమాట. ఇంకా డౌన్కి కానీ పైకి కానీ వచ్చి కుట్టట్లేదు. ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లాత్ పర్ఫెక్ట్గా ఇట్లా అంటుకుపోయే విధంగా ఒక కుట్టు అయితే వేస్తున్నానండి. ఐరన్ బాక్స్ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఐరన్ బాక్సు అది చిన్న రిపేర్ రావటం వల్ల నేను స్టిచ్ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఇది చూపించేది ఈ ఐరన్ బాక్స్ ఇవేమి లేని వాళ్ళైనా కుట్టుకోవచ్చు అనే ఒక ఉదాహరణ కోసం చూపిస్తున్నట్లేనండి. ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి ఖర్చు ఒక 1/2 ఇంచ్ మాత్రం క్లాత్ అట్టు పెట్టుకుని అదంతా కట్ చేసేసుకున్నట్లయితే ఇదంతా ఫోల్డ్ చేసేసి మళ్ళీ మనం ఇది ఒక ఫ్రేమ్ లాగా నీట్గా రెడీ అయిపోతుంది. అప్పుడు దీన్ని తీసుకెళ్ళి బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు బ్లౌజ్కి. అదే డ్రెస్సులకి అయితే కనుక ఇదే విధంగా సేమ్ ఇదే మెథడ్లో పేపర్ సాఫ్ట్ని పెట్టుకుని ఆ డ్రెస్కి ఆపోజిట్ కలరు ఏదన్నా మనం ప్యాచ్ వేయాలనుకుంటున్నప్పుడు ఇలా వేసుకోవచ్చు. లేదంటే ఇలా ఫ్రేమ్ తయారు చేసేసి చుట్టూతా పైపింగ్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. కొంచెం కాన్ఫిడెంట్ మనకి రావాలంటే 1-2 ట్రై చేయండి. రౌండ్ నెక్లు అనేవి అందరికీ అలవాటే కాబట్టి రౌండ్ నెక్ మీద ట్రై చేయండి. ఎవరికైనా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ ఖర్చులు లూజ్గా లేకోకుండా మనం కరువు తిప్పిన దగ్గర ఎట్లా టక్స్ ఇచ్చుకుంటూ కొంచెం క్లాత్ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేస్తున్నాం అంతే. ఇలా ముందుగా ప్రిపేర్ చేసేసుకుంటే ఫ్రేమ్ ఈ పేపర్ సాఫ్ట్తో ఉన్నటువంటి ఫ్రేమ్ని మనం ఎలాంటి డిజైన్స్ అయినా డిజైనర్ బ్లౌజ్కి ప్యాచ్గా చాలా ఈజీగా వేసుకోవచ్చండి. ప్యాచ్ వర్క్ ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్లన్నీ కట్ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఈ మెయిన్ బ్లౌజ్ మీద వేద్దాం. మీరు బ్లౌజులు బ్యాక్ నెక్ డిజైన్స్ చూసే ఉంటారు కదా, దానిలో కట్ వర్క్ ఒక బ్లౌజ్ చూపించానండి, చూడండి ఒకసారి. అది ఈ బ్లౌజ్ కోసమే. కానీ ఇక్కడ చూస్తున్నారా ఈ శారీలో బ్లౌజ్ పీకుడు పోతున్నట్లుందండి. ఇదిగోండి ఇట్లా కట్ వర్క్ ఇచ్చానమాట. ఇది పీక్కుపోతుందని చెప్పి మళ్ళీ మోడల్ మార్చి ఇలా పేపర్ సాఫ్ట్ వేసి కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం కట్ వర్క్ అనేది దగ్గరికి కటింగ్స్ ఉంటాయి కాబట్టి అది వెనక తిప్పినప్పుడు క్లాత్ పాడైపోద్ది. మనం ఎంత శ్రమపడి కుట్టినా కూడా
వాళ్ళకి ఎక్కువ రోజులు ఉపయోగపడదు, మనకి కూడా టైం వేస్టే కదా. అది వాళ్ళకి ఫోన్ చేసి చెప్పానండి. సరే నీకు ఎలా వీలుగా ఉంటే, అంటే క్లాత్ బాగోలేదు కాబట్టి కస్టమర్కి మనం ఫోన్ చేసి చెప్పినా, లేదంటే వాళ్ళు ఉన్నప్పుడే మనం చూసి వాళ్ళకి మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసినా సరిపోతుంది. కస్టమర్కి మనకి మాట మాట అనేది రాకుండా ఉంటుందండి. ఇది చిన్న చిన్న విషయాలైనా కూడా ఒక్కోసారి ఇవే ఎక్కువైపోతుంది మాకు. అలా అడిగాం కదా, ఇలా ఎందుకు కట్ చేశారు, మీకు కుట్టడం రాదా, ఇలా అనే అవకాశం కూడా ఉంటుంది. మనం అలాంటి అవకాశం లేకుండా ముందుగానే కస్టమర్కి ఫోన్ చేసి చెప్పానండి. ఇది క్లాత్ అంత పర్ఫెక్ట్గా ఉన్నట్లేదు, కట్ వర్క్ అయితే అంత బాగా రాదేమో అని అంటే, సరే ఇలా ఇలా కొంచెం ఏదైనా ప్యాచ్ వేసి కుట్టమన్నారు. ఇలా ట్రై చేశాను అనమాట. ఇది ఎలా ఉంది ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ చేయండి. మన వీడియో ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చూసి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటామండి. కొత్తవారైతే అందరికీ ఉపయోగకరంగా కూడా ఉంటుంది. చిన్న చిన్న టిప్స్ చెప్తూనే ఈ బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ కటింగ్స్ పెడుతూ ఉంటాను. కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ. ఒక్కొక్కరు ఈ మధ్య లైవ్ కూడా పెట్టామండి. ఆ రోజున లైవ్ పెట్టిన రోజున ఏంటంటే నెట్ సరిగా లేదు, మీరు ఎక్స్ప్లెయిన్ బాగుందని ఒక సిస్టర్ కామెంట్ చేశారండి. అసలు చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇదిగోండి, ఇట్లా కట్ చేసిన తర్వాత టక్స్ ఇచ్చి ఇట్లా వెనక్కి తిప్పేసుకోవటమేనండి. ఇలా వెనక్కి తిప్పేసుకున్నట్టయితే మెయిన్ బ్లౌజ్ మీదకి మనం ఆపోజిట్ కలర్ని ప్యాచ్ వర్క్ వేసాం అనమాట. ఇది పర్ఫెక్ట్గా ఉంది. మీకు రాలేదు అనుకుంటే కనుక ఒక కుట్టు వేసుకోండి. నేను ఈ ఫ్రేమ్ కదలకుండా సెంటర్ టు సెంటర్ రావడానికని ఇట్లా గుండు సూదులు పెట్టేసి అట్టు పెట్టాను. చూస్తున్నారు కదా, షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇదిగోండి, లైనింగ్ ఇది లేస్ అనేది తీసుకొచ్చాను. లేస్ కూడా ప్యాచ్ కలర్లో ఉండేలాగా తీసుకొచ్చాను. అప్పుడు ప్యాచ్ మనం వేసేటువంటి ఈ లేస్ కూడా ఏంటంటే ఒకే కలర్లో ఉండటం వల్ల మనం ఇట్లా కట్ వర్క్ ఇచ్చినట్లుగా చూస్తానికి అలా కనిపిస్తుంది. కాబట్టి అలా ఈ ఈ ఈ లేస్ తీసుకొచ్చానండి. లేస్ కూడా ఇది కొంచెం కాస్ట్ అంటున్నారు. డబుల్ లేస్ ఉందమ్మా, ఇది రేట్ ఎక్కువేనని. ఇంకా మనం తప్పదు కదండి, ఒప్పుకున్నాం కాబట్టి వేరే కలర్ వేరేగా వేస్తామని ఇక వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. ఈ బ్లౌజ్ కోసం 2-3 సార్లు వెళ్ళటం అయిందండి. అయినా శ్రమ ఎక్కువైనా కూడా బ్లౌజ్ అవుట్పుట్ అయితే బాగా వచ్చింది. తను ఇంకా రేపెల్లుండో వచ్చి తీసుకెళ్ళిపోతారనమాట. శ్రావణ మాసం దగ్గరకు వస్తుంది కదా, ఇక బ్లౌజులన్నీ ఒక్కొక్కటిగా వెళ్ళిపోతాయి. వీలు పడిన వరకు కట్ చేసినవన్నీ వీడియోస్ చేస్తానండి. లేదంటే ఒక్కోసారి ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందనేది ఇవ్వటానికి అవ్వట్లేదు ఒక్కోసారి. ఇదిగోండి, మనం కుట్టినటువంటి ప్యాచ్ అనేది అటాచ్ చేయలేదు కదా ఇందక్కడ. ఈ లేస్ని లాగి పెట్టకుండా స్మూత్గా, అంటే లేసు ఎలా ఫ్రీగా వస్తుందో అలాగే ఉంచేసి ప్యాచ్ వర్క్ మీదే ఒక స్టిచ్ వేసేసామంటే, మనం అంత క్రితం స్టిచ్ వేసాం కదా, అదే మాత్రం కనిపించకుండా లేస్ అనేది కవర్ చేస్తుంది. ఈ ప్యాచ్ వర్క్లో నుంచే ఈ కట్ వర్క్ లాగా వచ్చింది కదా లేస్కి, అది కూడా దానిలో వచ్చినట్లే అనిపిస్తుందండి. ఈ గోల్డ్ కలర్ అనేది కామనే కదా, బ్లౌజ్లో శారీలో గోల్డ్ కలర్ ఎలాగో ఉంటుంది కాబట్టి ఈ విధంగా తీసుకొచ్చాను అన్నమాట. దారపోగులు కానీ ఏమీ లేకుండా మనం కుట్టుకుంటూ ఉంటే చక్కగా నీట్గా వస్తుందండి. మనం ఇచ్చినటువంటి షేప్ అవుట్ అయిపోకుండా, ప్యాచ్ అనేది బయటికి కనపడకుండా, కొంచెం ఎక్కడైతే కరువు తిప్పామో ఆ కరువు దగ్గర కూడా మనం లేస్ని కూడా కరువు తిప్పుకుంటూ ఉంటే చక్కగా ఈజీగా కుట్టుకోవచ్చు. చిన్న చిన్నగా కుట్టండి. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే కొంచెం 4 కుట్లు వేయటం, పాదాన్ని పైకి ఎత్తుకోవటం, బ్లౌజ్ని తిప్పుకోవటం రౌండ్ దగ్గర, అలా చేసుకుంటూ ఉంటే ఎవరైనా చాలా ఈజీగా కుట్టేయచ్చండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. చూస్తున్నారు కదా, ఇంతేనమాట. ఇది కుట్టేసిన తర్వాత పైన ఏదైనా వర్క్ చేసుకోవచ్చు అండి. అంటే స్టోన్స్ కానీ ఏమైనా అతికించుకోవచ్చు. ఈమెకి అలాంటివి 2-3 కుట్టాను కాబట్టి అలా ప్యాచ్లు స్టోన్స్ అమ్ముతారు. అవేమి వద్దులే, మామూలుగా చిన్నగా ప్యాచ్ వేయి చాలు అన్నారన్నమాట తను. కస్టమర్ ఎలా అడిగితే మనం అలా వేయాలి కదా. అదిగోండి, ఇక్కడ వరకు ఆ షోల్డర్ దగ్గర నుండి ఈ షోల్డర్ వరకు వేసానండి. ఈ కింద జాయింట్ దగ్గర ఖర్చు ఉంది కదా, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఖర్చు, ఆ ఖర్చును మాత్రం షోల్డర్ వెనకాల వైపుకే వేసేసేయాలి మనం. ఫ్రంట్ సైడ్ కూడా కంటిన్యూ ఇద్దాం అనుకుంటే ఇది అంత బాగుండేలాగా లేదు. ఇక్కడ వరకు కట్ చేసేసాను. కట్ చేసి ఇప్పుడు ఈ లేస్ అనేది పైకి లెగిసిపోకుండా అనుగుడు కుట్టులాగా కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది. అనుగుడు కుట్టులాగా ఇంకో కుట్టు వేస్తున్నాను అనమాట.
జాకెట్ ఎక్కడ ముడతలు రాకుండా చిన్న చిన్న బొడుపుల్లాగా వచ్చినట్లుగా అలా లేకుండా ఉండాలంటే లాగకుండా కుట్టాలండి. కుట్టు అనేది దగ్గర కుట్టే పెట్టుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి జాకెట్ ఎన్నాళ్ళు ఉంటుందో మనం వేసే లేస్ కానీ ప్యాచ్ వర్క్ కానీ అన్నాళ్ళు అలానే ఉంటుందన్నమాట. కరువు దగ్గర మాత్రం ఇట్లా సూది దింపుకుని పాదాన్ని పైకి ఎత్తుకొని మళ్ళీ పాదాన్ని దింపుకొని బ్లౌజ్ సరి చేసుకుంటూ ఇలా కుట్టేస్తే చాలా ఈజీగా అయిపోతుందండి. మీరు ఎప్పుడైనా కుట్టాలనుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫ్రంట్ సైడ్ మాత్రం ఆ మిగిలిన లేస్ని ఇదిగోండి ఈ విధంగా వేసానండి. చాలా బాగా వచ్చింది. ఇదిగోండి ఫైనల్ లుక్ ఇలా ఉంది. ఇది నేను ఇక్కడ ఈ మా సెంటర్లో ఏదైనా ప్యాచ్ ఏదైనా చేద్దాం అనుకున్నానండి. చూస్తాను ఏదైనా మిగిలితే. ఇదిగోండి ఇట్లా దారిల్లే వచ్చిందండి. జాకెట్ బారు ఉంది. ఇటు ఫ్రంట్ సైడ్ కూడా ఉంది. ఇదిగోండి ఇక్కడ వచ్చింది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇదిగోండి ఇటువైపున వచ్చిందన్నమాట. అందుకని దీనికి కట్ వర్క్ లేకుండా ఇలా ప్యాచ్ వర్క్ చేసాం. వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియపరుస్తారని భావిస్తున్నానండి. ఇదిగోండి ఈ కింద ఒక చిన్న గోల్డ్ కలర్ తోటి ప్యాచ్ లాగా తయారు చేసి దాన్ని మిషన్తోనే కుట్టేశానండి, చేత్తో కుట్టలేదు. ఫైనల్ లుక్ అయితే ఎలా వచ్చింది. వీడియో అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోతుందండి. ఇలా బ్లూ కలర్లో కనిపిస్తుంది కానీ షేడు, కానీ దీన్ని పికాక్ బ్లూ అంటాం కదా, ఆ కలర్లో ఉందన్నమాట బ్లౌజ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.